హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియో చిల్లీ చీజ్ సాసేజ్ అండి. వీటికి బయట బ్రెడ్ సపరేట్గా ఉంటాయి. ఇవి ఓన్లీ వేయించుకుని ఆ బ్రెడ్స్తో కూడా తినొచ్చు, లేకపోతే ఇలా సాసెస్తో ట్రై చేయొచ్చు. ఒకసారి ప్యాకెట్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. మైక్రోవేవ్ ఉంటే మైక్రోవేవ్లో కూడా పెట్టుకోవచ్చండి. ఇలా ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి వీటిల్ని. ఈ చికెన్ సాసేజ్లో చికెన్ అలానే మైదా, బ్రెడ్, కొన్ని మసాలాస్ ఇవన్నీ కలిపి చేస్తారనమాట. వీటిల్ని సాసేజ్లు అన్నింటిని ఫ్రై చేసుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి వేసుకుని మీడియం ఫ్లేమ్లో చక్కగా అన్నింటినీ వేపుకోవాలండి. ఇలాగా మంచి కలర్ వచ్చే వరకు. ఇలా కలర్ అయితే బాగా వచ్చింది కదా. దీని మధ్యలో చీజ్ కూడా ఉంది. మనం వేపేటప్పుడు చీజ్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. మిగిలిన వాటిని కూడా ఇలానే వేపుకోవాలి. అదే ప్యాన్లో మిగిలిన ఆయిల్ అయితే తీసేసాను. 2 స్పూన్స్ ఆయిల్ ఉంచుకొని సన్నగా తరిగిన వెల్లుల్లిపాయల్ని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. అలానే 4 పచ్చిమిరపకాయలను కూడా ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకుని వీటన్నింటిని హై ఫ్లేమ్లోనే ఒకసారి వేపుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా క్యూబ్స్గా కట్ చేసి వేసుకోండి. ఇదే సైజులో క్యాప్సికమ్ ముక్కలు కూడా కట్ చేసి వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. ఇప్పుడు అవి కాస్త వేగిన తర్వాత 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం కూడా వేసుకుని రెండింటిని ఇలా ఒకసారి కలుపుకోవాలి. మన కారం ఉప్పు తగినట్టు వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 గ్లాసు వాటర్ వేసుకుని మరగనివ్వాలి. ఈ వాటర్లో 1 స్పూన్ వెనిగరు, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టమాటా కెచప్ ఉంటే రెడ్ చిల్లీ సాస్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ వేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా, వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం వేపు పెట్టుకున్న సాసేజెస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు సగం వరకు కుక్ చేసేసుకోండి. అంటే వాటర్ సగం ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా కొంచెం వాటర్గా ఉన్నప్పుడే దింపేసుకుంటే మీరు చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది అనమాట. అందుకని కొంచెం వాటరీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోండి. మీకు నచ్చినట్టు సర్వ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.